హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను 2 సూపర్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేసాను. అయితే దానికన్నా ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్‌ని టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఈ 2 రెసిపీస్‌లో ఒకటి స్వీట్ రెసిపీ అండి. ఇంకొకటి హాట్ రెసిపీ. గుమ్మడికాయ తురుముతో నేను ఒక స్వీట్ చేయబోతున్నాను. తర్వాత గుమ్మడి గింజలతో ఒక కారప్పొడిని గూడా తయారు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక కప్పులో గుమ్మడికాయ తురుముని తీసుకున్నానండి. తర్వాత మన గుమ్మడికాయ తురుము ఎంతుందో దానిలో హాఫ్ బెల్లం తీసుకున్నాను. బెల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు కూడా చిన్న పలుకులుగా కట్ చేసుకున్నాను. తర్వాత కొన్ని కిస్మిస్ కూడా తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా తీసుకున్నాను. ఆరెంజ్ కలర్‌లో ఉండే ఏ ఫ్రూట్ అయినా గానీ, వెజిటబుల్ అయినా గానీ మన హెల్త్‌కి చాలా మంచి చేస్తుందండి. ఎందుకంటే దానిలో ఉండే బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఈ గుమ్మడికాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపుకి చాలా మంచిది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డైజెషన్‌కి కూడా చాలా మంచిది. ఇది కొన్ని రకాల క్యాన్సర్‌లని, అలాగే గుండె జబ్బుల్ని తగ్గించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను గుమ్మడి తురుముతో హల్వా ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని లో ఫ్లేమ్‌లోనే దోరగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయటం వల్ల ఈ హల్వాకి మరింత టేస్ట్ రావడమే కాదు, ఈ డ్రై ఫ్రూట్స్ మన హెల్త్‌కి కూడా ఎంతో మంచిది. దీంట్లో ఉన్న హెల్తీ ఫ్యాట్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్‌లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ గుమ్మడికాయ తురుముని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గుమ్మడికాయ తురుముని లో ఫ్లేమ్‌లోనే దానిలోంచి నీరంతా బయటికి పోయి ఇది చక్కగా వేగే వరకు కలుపుతూ ఇలా వేయించుకోవాలి. దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల సేపు దీన్ని మగ్గనిస్తున్నాను. చూడండి, వాటర్ ఎలా బయటకు వచ్చేస్తుందో, ఇదంతా బాగా చక్కగా వేగిపోతుంది. ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక దీనిలో బెల్లం తురుము యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ గుమ్మడి తురుము చక్కగా ఉడికిపోతుంది. దీనిలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇదంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని యాడ్ చేస్తున్నాను. బెల్లం తురుముని యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లం కరిగే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం యాడ్ చేసుకున్న బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇది మరి కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ వేయించుకుంటున్నాను. దీన్ని అడుగంటనివ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా హల్వా అంతా దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలోకి యాడ్ చేస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. అవునండి, నిజంగానే ఇది చాలా సూపర్గా వచ్చింది.
మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఇది ఎంతో సింపుల్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరితో పాటు మీరు కూడా టేస్ట్ చూసి మీ కామెంట్స్ని నాకు పోస్ట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను గుమ్మడి గింజలతో ఒక కారపొడిని తయారు చేయబోతున్నాను. ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. గుమ్మడి గింజలు అనేవి మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఉండే మెగ్నీషియం, సెలీనియం అనే ఎలిమెంట్స్ వల్ల నిద్ర చక్కగా పడుతుంది. ఎవరికైతే కాళ్ళల్లో తిమ్ముర్లు, కాళ్ళు నొప్పులు, అలాగే నిద్ర లేకపోవడం అనే సమస్యలతో ఉన్నారో వారు ఈ గుమ్మడి గింజల్ని డైట్లో తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను అయితే చూడొచ్చు. తర్వాత ఇందులో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాం అనే విషయం అందరికీ తెలుసు కదా. మరి గుమ్మడి గింజల్ని మన డైట్లో చేర్చుకోవడం ద్వారా మనము మంచి ప్రోటీన్ అయితే అందుకోగలుగుతాము. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లని, గుండె జబ్బుల్ని కూడా ఇది రాకుండా ముందుగానే కాపాడుతుంది. గుమ్మడి గింజల కారపొడిని తయారు చేయడానికి నేను ఒక 150 గ్రాముల గుమ్మడి గింజల్ని తీసుకున్నాను. తర్వాత ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. కొన్ని కరివేపాకు ఆకుల్ని తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలని తీసుకున్నాను. ఎండుమిర్చి అనేది మీ ఇష్టాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి కొన్ని ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఎండుమిర్చి కొన్ని తక్కువ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఇవి బాగా కారం ఉన్నాయి. అందుకని కొన్ని తక్కువగానే తీసుకున్నాను. ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గుమ్మడి గింజల్ని అందులో వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గుమ్మడి గింజలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం సేపు ఆరనివ్వాలి. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల్ని వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఇంకా దినుసులు అనేవి మాడకుండా వీటిని జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి. ఎండుమిర్చి ఇంకా మనం వేసుకున్న దినుసులన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. గుమ్మడి గింజలు ఇప్పుడే యాడ్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తర్వాత గుమ్మడి గింజల్ని యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి గుమ్మడి గింజలు యాడ్ చేస్తున్నాను. ఇది మరీ మెత్తగా గ్రైండ్ చేయలేదండి. మనం గుమ్మడి గింజలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజల్ని దీనికి యాడ్ చేసేసుకొని దీన్ని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మగా ఉండే హెల్దీ అయిన గుమ్మడి గింజల కారపొడి రెడీ అయిపోయింది. దోశ వేసుకొని పైన ఈ కారపొడి చల్లుకొని దానికి కొంచెం నెయ్యి యాడ్ చేసి దాన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాల్చుకొని వేడివేడిగా తింటుంటే ఆ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 2 దోశలు అయితే ఎక్కువే తింటాము, నాది గ్యారంటీ. అలాగే ఈ కారపొడి ఇడ్లీల్లో కూడా సూపర్ కాంబినేషన్ అండి. అన్నంలో కూడా మొదటి 2 ముద్దల్లో ఈ కారపొడి కలుపుకొని తింటే మన డైజెషన్కి చాలా మంచిది. గుమ్మడి తురుముతో ఈరోజు నేను చేసిన హల్వా, అలాగే గుమ్మడి గింజలతో చేసిన కారపొడి, ఈ 2 రెసిపీస్ మీరు చూసారు కదా.
మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మీ జెస్సీతో.